చిత్తూరు జిల్లా కుప్పంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మా ఆడబిడ్డలు అక్కడ కూర్చునే పరిస్థితికి రావాలి. అలాంటి నాయకత్వం కూడా మీ నుంచి రావాలి. తప్పకుండా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకసారి మీరు ఆలోచించుకుంటే, నా ఆలోచన జెండర్ ఈక్విటీ రావాలి. మగవాళ్ళు ఆడవాళ్లు సమానంగా ముందుకు పోవాలి. నేను ఈరోజు చెప్పడం కాదు, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మహిళల కోసం విశ్వవిద్యాలయం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను ఆలోచించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ మంది డాక్టర్లు మా ఆడబిడ్డలే అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, టీచర్లు అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఐఏఎస్ కూడా బాగా వస్తున్నారు, ఇంకా వస్తుంది. రేపు తొందరలోనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్నారు. 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా ఒక శుభ పరిణామం. ఇలాంటివన్నీ కూడా నేను డాక్టరా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఈ రోజు మీ దగ్గర మీరు చూస్తే 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది. దేశంలో ఎవరి దగ్గర ఇంత డబ్బులు లేదు. ఎక్కువ డబ్బులుండే సంస్థ, ధనికులైనటువంటి ఆర్గనైజేషన్ మా డాక్రా మెప్మా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. అప్పు తీసుకుంటే ముందు అప్పువాడికి అప్పు కట్టి తర్వాత మీరు ఏదైనా ఆలోచిస్తారు. ఈ రోజు మీరు తీసుకుని ఉండాలి 50,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే తిరిగి మొత్తం కట్టేసి 0.02% మాత్రం ఎన్పిఏ వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుగాని తిరిగి కడితే అప్పిచ్చే వాళ్ళు క్యూలో వస్తారు, ఎగ్గొడితే పారిపోతారు, మళ్ళీ రాను కూడా రారు. అలాంటి సంస్కృతి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ మా డాక్రా వెప్మా అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అన్నదాత సుఖీ భవ. నేను అందుకనే 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పాం. 3 ఇన్స్టాల్మెంట్లో అందరికీ ఇస్తున్నాం. రెండోది, రైతు వ్యవసాయాన్ని పూర్తిగా మార్చడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. ఈరోజు రైతుకు కావాల్సింది నీళ్లు. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, కుప్పానికి నీళ్లు లేవు. ఓసారి వర్షం పడకపోతే తాగడానికి నీళ్లు లేకుండా భగీరథ ప్రయత్నం చేసేవారు, ఎక్కడికో వెళ్లిపోయేటివి. ఈ సంవత్సరం కూడా వర్షపాతం తక్కువ పడింది. కానీ నాకు ఎంత సంతోషం అంటే, నేను నిన్న కుప్పం చుట్టుపక్కల చూస్తే అన్ని చెరువులకి కృష్ణా జలాలు వచ్చి కళకళలాడుతున్నాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే 80 చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఇంకా నీళ్లు వస్తున్నాయి. ఇంకా 20 చెరువులకు ఇస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇచ్చి అన్ని చెరువులు ఒక రోజున పూర్తి చేసే బాధ్యత, నింపే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరినీ కోరుతున్నాను. మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది మహాయజ్ఞం. జలం కోసం ఇబ్బందులు పడకుండా, నీటి ఎద్దడి రాకుండా శాశ్వతంగా చేయడానికి ముందుకు పోతున్నాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, మీలో ఒక చైతన్యం. ఒక పక్క కృష్ణా నీళ్లు తీసుకొద్దాం, హంద్రి ద్వారా అన్ని చెరువుల్లో నింపదాం. ఇంకో పక్క ఇక్కడ పడే వర్షాన్ని భూగర్భ జలాలుగా మారద్దాం. భూమిని ఒక జలాశయంగా తయారు చేద్దాం. నేను ఈరోజు చేయలేదు, 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి చేస్తున్నా.
మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ అనంతపూర్ ఒక మోడల్గా చెప్పారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు అనంతపురం జిల్లా కరువు జిల్లా, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, అనంతపూర్ ఎడారిగా మారిపోతుందని ఆశలు ఎదుర్కొన్న సందర్భం. 10 సంవత్సరాల్లో పంటేస్తే, వేరుశనగ వేస్తే 2 ఏళ్లను వచ్చేది. 8 ఏళ్లు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, హందిని నీవా పూర్తి చేశాం, అనంతపూర్కు నీళ్లు తెచ్చాం, ఒకసారి 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, చెక్ డ్యాములు కట్టాం, కంటో ట్రెంచెస్ కొట్టాం. ఈరోజు అనంతపూర్ జిల్లా హార్టికల్చర్ హబ్గా తయారయ్యే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమ ఉంది, హంద్రి నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగ అన్ని పూర్తి చేస్తాం, అన్ని చెరువులు నింపుతాం, అన్ని జలాశయాలు నింపుతాం, భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేస్తాం. ఇది తయారు చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి రాయలసీమ ఇప్పటికే మీరు చూస్తే మేము చేసిన పనులకి దేశంలోనే హార్టికల్చర్కు నెంబర్ 1గా తయారైంది. అంటే పండ్లు కూరగాయలు పండించే ఏకైక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమని మరొక్కసారి తెలియజేస్తున్నా. దగ్గర ఇప్పటికీ 20 లక్షల ఎకరాల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఒక 20 లక్షల ఎకరాలు పెంచుతాం. 225 లక్షల మెట్రిక్ టన్నులు కూరగాయలు పళ్ళు వస్తున్నాయి. దీన్ని 500 లక్షల మెట్రిక్ టన్నులు ఏర్పాటు చేస్తాం. దీనివల్ల ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కువ హార్టికల్చర్ వచ్చి పండ్లు కూరగాయలు వచ్చేది ప్రాంతం ఏదంటే దానికి చిరునామాగా రాయలసీమ ఉంటుంది. 9 జిల్లాలు ఉంటాయి. దానికి ప్రణాళికలు తయారు చేశాం, తొందరలో అమలు చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దీనికోసం మనం ముందుకు పోయాం. 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. 4వది సుపరిపాలన. పాలన వల్ల మీకు ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఏ ఆఫీసర్ మిమ్మల్ని వేధించకూడదు, ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని వేధించకూడదు. అన్ని పనులు కావాలంటే సుజావుగా మీకు అయ్యే విధంగా ఎక్కడా ఇబ్బందులు లేని పరిపాలన ఇచ్చే బాధ్యతకు శ్రీకారం చుట్టాను. 800 సేవలు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం, వాట్సాప్లో ఇస్తున్నాం. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఇంకా అందరికి అవగాహన రాలేదు.